చేయండి. మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీ కుటుంబాలని చక్కగా కడుక్కోవటం అంటే శుద్ధి చేసుకోవటం అంటే ఒంటి శుద్ధి నోటి శుద్ధి మీ శుద్ధి ఉన్నప్పుడు ఎదట వాళ్ళకు కూడా మనం ఆనందంగా అనిపిస్తాం. అబ్బా చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే మనకి ఎప్పుడైతే చికాగ్గా ఉందో మనం మడ్డిగా ఉన్నామో అప్పుడు మన ధ్యానం కూడా వేరుగా ఉంటుంది. ఒకప్పుడు మేము బాగున్నాం స్వామి, ఇప్పుడు ఎందుకు అలా తయారయ్యాం అంటూ ఉంటారు. అక్కడే ఉంది మీ గ్రహచారం. అలా ఉందా? ఒకప్పుడు డబ్బు వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు డబ్బు లేని అవ్వచ్చు. అలాగైందా? లేకపోతే మీకు ఎవరన్నా ఒక రాయి వేయటం అంటారు, అంటే ఒక శుద్ర పూజ లాంటివి అవి ఉన్నాయి, అలాంటిది ఏదన్నా ఎవరన్నా ఒక రాయి వేసారా? లేకపోతే వాళ్ళ దరిద్రం ఎవరన్నా వదిలించుకునేదో మీకు పట్టిందా అనేది మొత్తం కూడా నేను మీకు క్లారిటీ చెప్తాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా చర్చికి వెళ్తారా? వెళ్ళండి. భగవంతుడు అనేవాడు ఒక్కడే అంటారే కానీ నువ్వు సోళ్ళ నేను సోళ్ళ మా తాతలు కూడా సోళ్ళ భగవంతుడు అట్టుంటాడు. అర్థమైందా? మనం ఈ లక్ష్మణవారు నాగమ్మ తల్లి ఆ నాగు అని మన మనసు శుద్ధితో మనము నీటుగా అలంకరణ చేసుకొని ఒళ్ళు శుద్ధి ఇంటి శుద్ధి నోటి శుద్ధితో నేను చేస్తున్నాను కాబట్టి ఆ దారి అనేది నాకు శుద్ధిగా కనపడుతుంది. అర్థమైందా? ఆ ధ్యానంలో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ రకం మంచి జరుగుతుంది అన్నట్టుగా ఒక ఆలోచన జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి పూజ చేయండి మేము వస్తాంలే. ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళారు మీరు, జ్వరం వస్తే వెళ్ళగానే ఏం చేస్తాడు డాక్టరు? నాకే జ్వరం వచ్చింది నేను వెళ్ళాను, నేను వెళ్ళాలి కానీ ఇండక్షన్లకి మా అబ్బాయి కానీ మా ఆవిడ వెళ్తే పనికిరాదుగా. అదే ఎవరి వంతు వాళ్ళు వెళ్ళాలండి, చూసారా? అలాగే ఒక టెంకాయ తీసుకెళ్ళి 2 పూలు సమర్పించి ద్వైస్తమ్మకాడ కొబ్బరికాయ కొట్టారా బాబు అంటే రేపు వెళ్దాంలే. అదే మీకు జ్వరం వచ్చి ఏదో కాలు ఇరిగింది అనుకోండి, ఎమ్మటే అసలు 5 నిమిషాల్లో ఇంట్లో బీరువాలో డబ్బులు వస్తాయి, పక్కింటి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారు. వీలైతే ఇంకా సాలేదనుకో ఆ ఉన్న స్థలం ద్వారా కొంప కూడా అమ్మేస్తారు. చూసారా? అక్కడే ఉంది భగవంతుడు నమ్మనప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి. అంటే ఏంటంటే భగవంతుడు అనేది ఎవరో కాదు, మనము శుద్ధిగా ఉన్నాం అనుకోండి. మనకి ఎవరైతే మంచి చేస్తున్నారో బాబు శుభ్రపడన్నా అనుకో వాడే నీకు భగవంతుడు. తెలుసా? ఏమ్మా బాగున్నావు అన్నా అనుకో ఆ తల్లే నీకు భూదేవి. తెలుసా నీకు? అవన్నీ చెబితే ఇవన్నీ కాదులేండి. సినిమాకి వెళ్ళారు అనుకోండి, అబ్బా ఏముంది, సినిమా ఉండాలి, షికారు ఉండాలి, దేని దానికే ఉండాలి. అర్థమైందా? ఒకటే గుర్తండి, నేను చెప్తున్నాను కదా, పెద్దల కానించి చిన్నల వరకు అందరికీ కులమత భేదం అనేది లేదు. ఎందుకు తెలుసా? నిన్ను కోసినా వచ్చేది నెత్తిరే, నన్ను కోసిన వచ్చేది నెత్తిరే. ఒక చిన్న పక్షిని కోసిన వచ్చేది నెత్తిరేనండి, చేపను కోసిన వచ్చేది నెత్తిరేనండి. అర్థమైందా? చూసారా? భగవంతుడు సృష్టి అంటే ఇక అది ఒక సృష్టి. నువ్వు ఈ పని చేయి నేను ఈ పని చేస్తాను ఎట్లా ఉంటుంది? ఎవరి పని వాళ్ళదే. అలాగే భగవంతుడు కూడా ఏదో అలా నెట్టుకు పోతున్నాం మనం. అర్థమైందా? ఎప్పుడు కూడా నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా పచ్చి నిజం, ఒరిజినల్ సిద్ధాంతం ఇది. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా అనుమానం ఉందో నాకు ఫోన్ చేయండి, మాట్లాడతాను. కాదు స్వామి మా ఊరు రావాలి మీరు కలిసి అన్నాను, వస్తాను. ఏమొస్తామండి ఊరు రావాలంటే నాకు ఒక తలనొప్పి వస్తుంది. ఏం చెప్పమంటారా? ఏనండి బాగా ఒక గ్రామంలోకి వెళ్ళానండి. ఒక గ్రామమే కాదు చాలా ఊళ్ళు తిరిగా. నేను ముందు ఎక్కడ దేవాలయం కాబట్టి దండం పెట్టుకుంటాను. నేను ఆ దేవాలయం ముందు ఒక నీళ్లు లేవు, ఒక ముగ్గు లేదు. చెప్పండి, మీ ఇల్లు ఉడుచుకోవట్లేదా? తప్పండి. అదే మనం చేసుకునే పాపం. నన్ను అడగండి, ఎవరైనా సరే నన్ను మీడియాలో పిలిచినా సరే నేను చెప్తానండి ఇదే సమాధానం. ఇప్పుడు మనం ఎంత శుద్ధిగా ఉంటున్నాం. అదే ఆ దేవాలయం ఎందుకు కట్టారు? మన ఇంట్లో కట్టుకోవచ్చు కదా దేవాలయం. అక్కడ ఎందుకు కట్టారు దేవాలయం? ఏంటి? తల్లి తండ్రి మా ఊరు కాపాడయ్యా అని. అంటే అది ఒక పరిశుద్ధ స్థలం. అంటే అక్కడికి శుద్ధితో వెళ్ళి అయ్యా బాగున్నాను ఆయన ఏసయ్య అనొచ్చు, అల్లాయేశ్వరం అనొచ్చు, గంగణమ్మ అనొచ్చు, పోలేరమ్మ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. ఏ తల్లిని తలుచుకోండి. ఎప్పుడు కూడా శుభ్రంగా లేనప్పుడు అక్కడ భగవంతుడే ఉండడు. తెలుసా?
అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. దుర్గే నమః. లోకండేశ్వరాహి నమః. క్షేత్రపాదాయ తాళ ఆసక్తి నమో భగవతే నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. భగవతే నమః. లక్ష్మీవారికి లక్ష్మీకి ఎల్లక్ష్మీకి ధనలక్ష్మీ సౌభాగ్యలక్ష్మీ. జై లక్ష్మీ నరసింహ. జై నాగమ్మ తల్లి నమః. నా తల్లి నాగమ్మకి జై. నాగమ్మ తల్లికి జై. నందనన్న తల్లి నాగుకి జై. నా తల్లి నాగుకి జై. నాగమ్మ తల్లి జై. మాతా ఓం భగవతే నమః. నాగుకి జై. తండ్రి నాగుకి జై. సుబ్రహ్మణ్య స్వామికి స్వామేశ్వరమయ నమః. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ. ఓం భూమాతాకి జై. తల్లికి జై. తల్లి మాతాకి జై. సకల శక్తిని సకల తల్లి మాతాకి జై. మాత భూమైన ఉన్న కుటుంబాలు పక్షులు జీవరాశు సహా కూడా పాడిపడి తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ. జై నాగు. నాగమ్మ తల్లికి లక్ష్మవారికి ఓగన్న మా తల్లికి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః. లోకండేశ్వరాహి నమః. నమో నాగేంద్రే నమః. జై నాగు.